అందరికీ నమస్కారమండి. నిన్న నైట్ నాకు పీతలు తిన్నట్టు కలొచ్చింది. అందుకనే పొద్దున్నే ఎట్లా ఒకటి చేసి పీతలు తిందామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు బయటికెళ్ళేంత ఓపిక లేదు కాబట్టి ఏదో ఒక యాప్‌లో బుక్ చేసుకుందామని డిసైడ్ అయిపోయి లీసియస్ ఓపెన్ చేశా. దీంట్లో కాస్ట్ ఎక్కువుంటదని మనకి తెలుసు. కాకపోతే ఇప్పుడు బయటికంత ఓపిక లేదు. ప్లస్ మనకి ఫ్రెష్ క్రాబ్స్ ఇప్పుడు దొరకడం అంటే కష్టం. అందుకనే ఇంక అబ్దుల్ కలాం ఎప్పుడో చెప్పాడు గదా! కలలు కనండి దాన్ని కంప్లీట్ చేసుకోండనని. అందుకని నిన్న నైట్ నాకు పీతలొచ్చినియి. పీతలను కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. మనకిక్కడ పీతలు దొరికినాయి. కాస్ట్ చూద్దాం. కాస్ట్ వచ్చేసి 799. చాలా కాస్ట్ ఎక్కువుంది. 1 కిలో మటనొస్తది. 2 రోజులు కుమ్మేయొచ్చు. కాకపోతే ఏం చేస్తాం? మన కలంక మన కల కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంక తప్పదు. మీరు గూడా కలలు కనండి. కంప్లీట్ చేసుకోండి. అప్పుడు సాయంత్రం వస్తది. సాయంత్రం అంటే చాలా ఆకలి. కాపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఫ్రెష్ క్యాబ్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి మనకి. అందుకనే ఇక్కడ బుక్ జేస్తున్నాను. ఇక్కడ ఆఫర్ ఏదో క్యాష్ బ్యాక్ ఉంది. 160 పాయింట్స్ అంట. దీంట్లో ఒక లాజిక్ ఉంది. దీంట్లో 100 మనకి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు యూజ్ జేసుకోవచ్చు. ఇంకా 60 మళ్ళీ నెక్స్ట్ టైమ్ అనమాట. అంటే మనం రెగ్యులర్‌గా పర్చేజ్ చేసుకోవడానికి ఈళ్ళు కంప్లీట్‌గా ఇట్లనే ఒక లాజిక్ అప్లై జేసి ఇట్లా పెడతారు ఈళ్ళు. హ్మ్. మనమైతే ఇప్పుడు బుక్ జేసేస్తాను. కాస్ట్ కాస్ట్ చాలా ఎక్కువుంది. కాకపోతే ఇంగ డ్రీమ్ కంప్లీట్ చేసుకోవాలిగా తప్పదు. హ్మ్. ఇంకా బుక్ చేస్తున్నాను. హ్మ్. అయిపోతుంది. ఆ! ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. హమ్మయ్య! లీసియస్ నుంచి ఆర్డర్ ఇప్పుడే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తాం. ఈ ఆంటీ ఎవరో మరి మొత్తానికైతే ఓపెన్ చేస్తున్నా. హ్మ్. ఫ్రెష్‌గానే కనిపిస్తుంది. ఇది అసలు ఈ 500 గ్రామ్స్ ఉంటదో లేదో కూడా మనం చెక్ చేద్దాం. వెయిట్ మెషిన్‌లో చూస్తే 496 గ్రామ్స్ ఉంది. అంటే ఒకొక్క 10 గ్రామ్స్ కవర్‌తో పాటు తీసుకుంటే తీసేసేయాలనుకోవచ్చు. మనం ఈ పీతల్ని ఉప్పు వాటర్‌లో కడుక్కున్నామనుకోండి ఫ్రెష్‌గా కనిపిస్తది. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీలాగా కొంచెం మంచిగా కనిపిస్తది. ఇంక తర్వాత పచ్చిమిరపకాయలు కట్ జేసుకోవాలి. ఇంకా స్పైసెస్ కోసం మనకి ఆవాలు, నువ్వులు, గసగసాలు, జీలకర్ర ఏసుకొని వీటిని బాగా ఫ్రై జేసుకోవాలి. తర్వాత మనం ఇది మిక్సీలో పట్టుకోవాలి. ఇంకా ఇందాక మనం క్లీన్ జేసిన పీతల్ని తీసుకుంటున్నా. ఆహ్, పీతలైతే ఫ్రెష్‌గానే కనిపిస్తున్నాయి. ఇంగ స్టవ్ ఆన్ చేసుకొని, ఇంకా మనం కళాయి పెట్టుకొని, తర్వాత ఆయిలేసుకుంటున్నాం. ఈ ఫ్రైలంటే ఆయిల్ చాలా ఎక్కువ పడతదండి. మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే ఇంక టేస్ట్ కావాలంటే ఆయిల్ కావాలి. మీకు హెల్త్ కావాలంటే ఆయిల్ వదిలేసేయాలి. ఆయిల్ కాగిన తర్వాత మిక్సీ పట్టిన ఆనియన్స్ ఏసాను. ఇంక తర్వాత అల్లం వేసాను. ఈ 2 కొంచెం వేగించేదాకా ఉంచాలి. ఆహ్, కొంచెం వేగినట్టుందండి. ఇంక మనం ఇప్పుడు క్రాబ్స్ ఏసుకోవాలి. పీతలు ఎట్లన్నా టేస్ట్ అయితే బావుంటది. అందుకనే ఇంత కాస్ట్ వీటికి. మనకు రెగ్యులర్‌గా దొరికేటివి కావు గాబట్టి ఎట్లన్నా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడో ఒకసారి తింటున్నాం కాబట్టి మనం ఏం గాదు. ఒకసారి ట్రై చేయొచ్చు. సాల్ట్ ఏసేసుకొని దీన్ని 15-20 మినిట్స్ కొంచెం మగ్గించుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి టేస్ట్ రావాలంటే ఫస్ట్ కొంచెం మగ్గించుకుంటే దాంట్లో ఉన్న నీరు మొత్తం పోతదనమాట. మనం మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి. ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే లేపోతే లోపల కింద అతుక్కుంటది. పీతల ఫ్రై మాత్రమే కాదు, మనకి కర్రీ గూడా బానే ఉంటది. కానీ పీతల ఫ్రై పప్పుచారులో గానీ, సాంబార్‌లో గానీ అట్లా నంచుకొని తింటే మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇలా కొంచెం పీతలు కొంచెం ఉడికిన తర్వాత మనకు కారము, ఇందాక మనం పట్టుకున్న మసాలాలు అయన్నీ కలిపేసుకొని ధనియాల పొడి గూడా ఏసుకోవాలి. అప్పుడు తర్వాత కొంచెం కలుపుకొని మంచిగా కొంచెం ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఫ్రై అవ్వలేదండి. లోపల కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇంకా మనకి టేస్ట్ అవ్వాలంటే క్రిస్పీగా రావాలంటే కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ ఒస్తుంది. అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు ఏదైనా యాప్‌లో ఈ క్రాబ్స్ గాని ఏవైనా బుక్ జేసుకోవాలనుకుంటే ముందే అసలు డెలివరీ టైమ్ ముందే చూసుకొని బుక్ జేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడో పొద్దున జేసుకోవాల్సింది ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ జేసుకుంటాను. ఎందుకంటే నేను ఫ్లాష్ డెలివరీ అని పెట్టాడు గదా! అని జెప్పి ఎమ్మటే వస్తదనుకోని లైట్ తీసుకున్నా. కాకపోతే 11:30కి చేసేసరికి వాడు 3-5 ఆఫ్టర్‌నూన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వంట చేసుకొని మనం నైట్ తినాలి. అందుకనే చెప్తున్నా.
కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, కరివేపాకు, కొత్తిమీర గూడా యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఏదైనా వంటలో గాని గ్రీన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే కొంచెం మనకి ఆరోగ్యానికి మంచిది. ఇంకా మనది కంప్లీట్ అయిపోయింది. ఇంక వేడి వేడి అన్నంలో ఈ ఈ పీతల ఫ్రై యేసుకొని సాంబారు కాంబినేషన్‌లో గాని తింటే సూపర్‌గా ఉంటుంది. ఇలా మీరు మంచిగా తినొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.